తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజులుగా భారీ స్థాయిలో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఎటు చూసినా క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం నారాయణగిరి ఉద్యానవనంలో బయట వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లు పడుతున్నాయి. ఇక్కడ మనం ఏ స్థాయిలో ఉందో కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. నిన్నటి నుంచి కూడా భక్తులు ఈ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో క్యూ లైన్ లోకి పోవడాన్ని ఆపివేసిన టీటీడీ అనంతరం భక్తుల్ని ఈ రోజు ఉదయం నుంచి కూడా అనుమతిస్తుంది. దాదాపు నిన్న మనం చూసినట్లయితే 72,355 మంది తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోగా దాదాపు 37,154 మంది తలనీలాలు సమర్పించారు. అదేవిధంగా ఉండి ద్వారా 4,12,00,000 రూపాయలు ఆదాయం రాగా అనూహ్యంగా పెరిగిన రద్దీతో టీటీడీ ఒకసారిగా భక్తులకి సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో కావచ్చు, అదేవిధంగా తిరుమలలో ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు ఇబ్బందులు పడ్డారు. తోపులాట్లు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కౌంటర్ల వద్ద టోకన్ల జారీ విధానంలో జరిగిన ఇబ్బందుల వల్ల భక్తుల మధ్య తోపులాట్లు కూడా సంభవించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది సోమవారం దర్శనం కోసం. ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మేము నిన్న వచ్చాము సార్, మేము తెలంగాణ నుంచి వచ్చాము. అయితే జరిగిన విషయం ఏంటంటే కింద విష్ణు నివాసం దగ్గర టోకెన్లు ఇస్తా అని చెప్పారు, SSD టోకెన్స్. మధ్యాహ్నం 2ంటికి అని చెప్పి మేము 11 వరకు వెయిట్ చేసాం. 11ంటికి మెల్లగా స్టార్ట్ చేసి ½ అన్ అవర్ లో అయిపోయిందని చెప్పారు. దానివల్ల ఇది చాలా ఇబ్బంది జరుగుతుంది మాకు. మాలాగా చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది కొంచెం ఏంటంటే వాళ్ళు టైమింగ్ 2 అని చెప్పి మళ్ళీ 11ంటికి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం కాదు అది. ఎందుకంటే జాతర టైం ఓకే, మనకు వైకుంఠ ఏకాదశి ఉంది, హాలిడేస్ వచ్చాయి, జనాలు ఎక్కువ ఉన్నారు. కాకపోతే వాళ్ళు టైమింగ్ ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ సర్వదర్శనం అయినా కూడా ఇంత టైం కాకుండా భక్తులందరినీ తొందర దర్శనం చేయించి పంపిస్తే బాగుంటది. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లైన్లలో. ఈ వీఐపీ దర్శనాలు కావచ్చు, శ్రీవాణి టికెట్లు ముందుగా రద్దు చేస్తుంటే భక్తులకి ఎక్కువ మందికి దర్శనం చేయించేది. నిన్న అనూహ్యంగా భక్తులు పెరిగిన తర్వాత టీటీడీ రద్దు చేసింది. దీన్ని ఎలా చూడాలి సార్? శ్రీవాణి వీఐపీ దర్శనాలు కావచ్చు, శ్రీవాణి టికెట్లు అంటే అది కూడా వీఐపీ దర్శనం, దాన్ని ముందుగా రద్దు చేస్తుంటే బాగుంటుందా? ముందుగా రద్దు చేయడం అని కాదు, ఇచ్చే టికెట్లు ఏదైతుందో టైం ప్రకారం ఇస్తే బాగుండేది. ఇప్పుడు 2ంటికి అని చెప్పి మాకు ఆ లోపల మేము వేరే దర్శనాలకని వెళ్ళాము. 11ంటికి స్టార్ట్ చేస్తా అని చెప్పి 11ంటికి మేము లైన్ లో ఉన్నాము. 10ంటికి లైన్ కట్టమన్నారు, 11ంటికి వచ్చాము. 2ంటికి ఇచ్చే టికెట్లు మీరు 11ంటికే ఇచ్చేస్తే అప్పటికి మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఆలోచన మీరు చెప్పిన విషయాన్ని కూడా క్లారిటీగా లేకపోతే కరెక్ట్ కాదనేది విషయం మా ఉద్దేశం. మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? నేను మొన్న వచ్చాము. నిన్న మార్నింగ్ యాక్చువల్ గా SSD టోకెన్స్ ఇవ్వాలి. అవి మామూలు అఫీషియల్ వెబ్సైట్ రూల్స్ ప్రకారం వాళ్ళు 2 o'clock మెన్షన్ చేశారు. మేము ఎప్పుడు 12 కలా రీచ్ అవుతాం. నిన్న అన్అఫీషియల్ గా 9:30కి మొత్తం టోకెన్స్ ఇష్యూ చేశామని విత్ ఇన్ ½ అన్ అవర్ లో అయిందని అంటున్నారు. కానీ ఒక టోకెన్ తీయడానికి 40 seconds పడుతుంది ఆధార్ కార్డుతో. బట్ 50 అరగంటలో మేబీ 50 minutes లో 15,000 టికెట్స్ అంటే నథింగ్ బట్ జోక్ కాదు. ఒకళ్ళు భూదేవి కాంప్లెక్స్ లో ఉన్నాం, ఒకళ్ళు విష్ణు కాంప్లెక్స్, మా కొలీగ్స్ అందరం ఒక దగ్గర కూడా 50 minutes లో. అంతే, అది ఎలా పాసిబుల్ అవుతుంది? 5,000 టికెట్స్ అంటే టైమింగ్ సెన్స్ కూడా మాకు మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది, ఇంటర్నల్ టీటీడీలోనే ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థం అవుతుంది. 50 నిమిషాల గంటలో ఎలాగా 5,000 టికెట్లు ఎలా తీస్తారు? ఒక టికెట్ తీయడానికి 40 సెకండ్లు పట్టినప్పుడు 5,000 టికెట్లకి ఎంత టైం పడుతుంది? 15,000 టికెట్కి ఎంత పడుతుంది? మళ్ళీ వీఐపీ దర్శనం, బ్రేక్ దర్శనం వాళ్ళు యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఈ పొలిటీషియన్ అందరినీ. ఈ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు అలిపిరికి ఉండేది ఇదివరకు గవర్నమెంట్ లో, అసలు ఈ గవర్నమెంట్ అలిపిరి మెట్లు టికెట్లు ఏవి? ఈ భక్తులకి నిజంగా అలిపిరి ఉండుంటే అది ఒక వేరుగా ఉండదు. నువ్వు సగానికి సగం అందులో అలిపిరి వెళ్లేవాళ్ళు, మీకు శ్రీవారి మెట్టు వెళ్లేవాళ్ళు, ఉదయం పూట మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఆ టికెట్లు క్లోజ్ చేస్తారు, అలిపిరి క్లోజ్ చేస్తారు. ఇది అంతే దందాహం తప్ప వీళ్ళు ఇచ్చే ప్రాసెస్. తిరుమలలో పరిస్థితి ఎలా ఉంది, రద్దీ ఎలా ఉంది, మీకు ఎంతసేపు దర్శనం పడుతుందని చెప్తున్నారు? 30 గంటలు పడుతుందని చెప్తున్నారు. చిన్నపిల్లలతో ఉన్నాం మేము. ఆ SSD టోకెన్ వల్ల అలిపిరి తీసేయడం వల్ల ఎంత అవుతుంది కదా. మామూలుగా అయితే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఎంత ఇష్యూ లేదు మాకు. మేము ఈజీగా ఒకవేళ SSD టోకెన్ దొరకపోయినా మేము అలిపిరి మెట్లెక్కి వచ్చేవాళ్ళం, లేకపోతే శ్రీవారి మెట్లెక్కి వచ్చేవాళ్ళం, లేకపోతే ఫ్రీ దర్శనంలో ఇంత టైం పట్టేది కాదు. ఇప్పుడు ఇంత రద్దీ లేదు. మీనంటే ప్రస్తుతం ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ వద్ద నీరు గానీ ఆహారం అందిస్తుంది? లైన్లు పెట్టారు, కానీ మనుషులు తక్కువ. సేవకు వచ్చిన వాళ్ళు వినియోగించుకోవడం తప్ప వారి యొక్క ఇంటర్నల్ గా డిపోర్ట్ చేసిన చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు ఇటు కాదు, రైట్ సైడ్ 68 గేట్లు ఉన్నాయి. 68 గేట్లలో మహా అయితే 5గురే ఉన్నారు. ఇది 24వ గేటు, 5గురే ఉన్నారు.
3 దగ్గరే టిఫిన్స్ ఇవ్వబడింది, 6 దగ్గర వాటర్ ఇవ్వబడింది. రైట్ సైడ్ లో ఉన్న వాటర్ లో ట్యాప్స్ వరస్ట్ అన్ని జంగు పట్టి ఉన్నాయి, రస్ట్ పట్టి ఉన్నాయి. గ్లాసులు అసలుకైతే వాష్ చేయలేదు, అవి ఎప్పుడో పెట్టి వదిలేశారు అనమాట. మార్నింగ్ వస్తారని ఇంతమంది తెలిసినప్పుడు కనీసం క్లీన్ చేసాను ఉంచాలి, అందులో క్లీనింగే చేయలేదు. ఇక వాష్రూమ్ వెళ్తే లేడీస్ ని అడగాలి మీరు, ఇంకా అంత వరస్ట్ స్మెల్ వస్తుంది, ముక్కు మూసుకుని వెళ్తున్నారు వాష్రూమ్ లోకి. మరి దీన్ని ఎలా చూస్తున్నాము. చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడ ఏర్పాట్లలో ఉన్నాయి, మరి కొంతమంది ఇక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు, చిన్నపిల్లలతో పాటు వచ్చున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. టీటీడీ అధికారులు దాదాపు ఏదైతే క్యూ లైన్ లో స్టార్టింగ్ పాయింట్ లో నుంచి కూడా భక్తులు వస్తున్నారు, ఇక్కడ తగినన్ని ఏర్పాట్లు చేయడం లేదంటున్నారు. మరి క్యూ లైన్లు నారాయణగిరి దగ్గరికి సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులకి అవసరమైన నీరు టీటీడీ అందిస్తున్న పూర్తి స్థాయిలో భక్తులకి అవసరమైన ఏర్పాట్లన్నీ జరగడం లేదనేసి కూడా భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తిరుమలలో భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా భారీ స్థాయిలో భక్తులు పెరగడం ఇక్కడ భక్తులకి ఇబ్బందులు తరపలేదు. ఏదైతే తిరుపతిలో కేటాయిస్తున్నారో ఈ టికెట్లన్నీ కూడా దాదాపు సరైన సమయానికి ఇవ్వకుండా ముందుగానే ఇచ్చేయడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు అక్కడ ఇబ్బందులు పడ్డారు. అనంతరం సర్వదర్శనానికి వచ్చి ఇక్కడ దాదాపు 24 గంటల నుంచి 30 గంటలకు పైగా క్యూ లైన్ లో చిన్నపిల్లలతో పాటు వృద్ధులు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. టీటీడీ అధికారులు మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి దాపురించిందని కూడా భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.